సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పిల్లలు మా పెద్ద అబ్బాయి వాడేదో యాక్ట్ చేస్తున్నాడు, వాడేదో రెస్టారెంట్ ఇప్పుడు ఉంది, ఆ, అది పెట్టాలని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇంకా అని అనుకుంటున్నాడు పెద్దవాడు. మా డాటర్లా అమ్మాయి షీఈ్ అ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్, ప్లస్ ఇప్పుడు మేమిద్దరం కలిసి సాస్ బహు అని ఒకటి స్టార్ట్ చేసాం. ఓ అలా ఆయన సాస్ బహు అంటే తెలుసు కదా, అత్తా కోడలు అది. అండ్ దాని తర్వాత మా రెండో అబ్బాయి వాడు వచ్చి ఈజ్ బేసిక్లీ నేషనల్ షూటర్ కదా, కోచింగ్ అవన్నీ చేస్తాడు ఇండియాకి. ఈ వాజ్ ఇండియన్ టీమ్ కోచ్ వాడు. ఓ సూపర్. చిన్న రెండో వాడు ఇప్పుడు లేదు, ప్రస్తుతం లేదు. అంటే మెటర్నిటీ వాళ్ళ ఆవిడ డెలివరీ టైంలో హీ హ్యాస్ టు బీ విత్ హర్. ఓకే. సో నా కోడలు ఆల్సో షీఈ్ ఫారినర్, స్లోవేనియన్ అమ్మాయి. ఓకే. మనోరాలు ఉంది నాకు, ఒక మనోరాలు. పెద్ద బాబు కూతురు. రెండో మనోరాలు కూడా ఉంది. సో దే ఓకే, వీఆర్ ఆల్ ఎక్కువ పెద్ద డ్రామా చేసేవాళ్ళం కాదు. మా లైఫ్ ఏదో మాకు ట్రావెలింగ్ అంతే. మేము మా కోసం బతుకుతాం బాగా, ఎందుకంటే మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మా కోసం ఉంటాం. అండ్ ఒక కొడుకు 6'8", ఒక కొడుకు 6'3". పెద్దవాడు 6'8", చిన్నవాడు 6'3". అండి ఇప్పుడున్న హీరోస్ కూడా లేరు అంత హైట్. 6'8". మా పెద్దవాడు 6'8", మా కోడలేమో 5'. అంతే. ఓకే. సో వాళ్ళిద్దరు చాలా ఒక క్యూట్ జంట. రెండో వాడు 6'3", మా కోడలు కూడా ఆల్మోస్ట్ 5'9" స్టాల్, పెద్ద రెండో కోడలు కూడా. సో అట్లా హ్యాపీ వీఆర్. కొడుకులు కూడా అమ్మని అర్థం చేసుకునే వాళ్ళేనా? మేము మా పిల్లలు పాప ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుని 18 ఏళ్ళకే బయట వెళ్ళి ఆ స్టైల్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఫైనలీ ఇప్పుడు వీఆర్ ఆల్ సేమ్, పక్క పక్కనే ఉంటాం. అమ్మని చూసుకోవాలి అవి అలాంటిదా అంటే అమ్మని చూసుకోవడం కాదు, అమ్మని అర్థం చేసుకునే వాళ్ళే. అమ్మని అర్థం చేసుకో, వీఆర్ వెరీ ఇండిపెండెంట్ అండి ఫ్యామిలీ. మామూలుగా కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే మా నాన్నగారు, మా బ్రహ్మ సమాజం ఎలా ఉంటుందో మాది కూడా అలాగే ఉంటుంది. స్వాతంత్ర సమర యోధుల గురించి విన్నాం, అట్లా ఉంటారేమో అంత ఫ్యామిలీ. అంతే, వీ డోంట్ కేర్ ఎవడేమనుకున్నా అనుకోని, బికాస్ వీ డోంట్ సర్వైవ్, వీ నో వాట్ ఈస్ ద ట్రూత్. మేము మా కోసమే బతుకుతాం అంతే తప్ప నేను మీ ఇంటికి వచ్చి నేనేమడ నువ్వు నాకు వచ్చి ఏమన్నా చేయగలవా, చేయలేవు కదా, అప్పుడు జస్ట్ అంతే అలా ఉండు, అంతేకాని నీకు నాకు అలా ఉంటాం మేము. బట్ వీ ఎంజాయ్ లైఫ్, వీ లైక్ టు ఈట్. కానీ నేను కూడా అన్ని మాల్స్కి వెళ్ళిపోతాను, రెస్టారెంట్స్ అన్ని కొత్త రెస్టారెంట్స్ ఉంటే వెళ్ళి తింటాను. అంతే హ్యాపీగా ఉంటుంది, అంతే. ఏమీ పెద్ద ఇదేం లేదు. బట్ ఒకటి నేను సోషల్ మీడియా కంటే ఇప్పుడు మా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, సరే నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా రీసెంట్గా ఒక 3-4 డేస్ ముందు వైఎస్ఆర్సిపి పార్టీలో నేను జాయిన్ అయినట్టు ఒకటి ఫోటోలు, దానికి నాకు తెలియదు అది వైరల్ అవుతున్నదని. పొద్దున 7 గంటలకే లేపేసినారు నన్ను. అండ్ జస్ట్ గారు ఇట్లా వచ్చిందండి, నిజమా అంటే ప్రో జగన్. అలాగే దీంట్లో ఇదేంటంటే బెస్ట్ ఏంటంటే యుఎస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాల్స్ వచ్చి పొద్దున్న లేపేస్తున్నారు. వాళ్ళకి అక్కడ నైట్ కదా. ఓ సో బ్యూటిఫుల్, మీరు జాయిన్ అవ్వ, చాలా హ్యాపీగా జెన్యున్గా హ్యాపీ. అంటే ఆయన అంటే ఇష్టమైన వాళ్ళు. సార్ వాట్ ఇస్ దిస్, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నది ఇది లింక్, లేదే అలా. దాని తర్వాత ఒక జర్నలిస్ట్ ఆయన ఫోన్ చేసి, చేస్తుందా ఏమో ఇట్లా ఉంది అంటే, మనం వేసేద్దాం అనుకున్నాం మేము సోషల్ మీడియాలో. బట్ జయసుధ గారిని అడగకుండా మనం చేయకూడదు, ఒక్క మాట ఆమెను అడగాలి అని నేను ఫోన్ చేశానమ్మ. ఏంటి సార్ నాకు తెలియదు, ఎక్కడ వస్తున్నదో కూడా తెలియలేదు సార్, లింక్ పంపించండి సార్ చూస్తాను. చూస్తే ఆల్మోస్ట్ అప్పటికే 12 అవర్స్కే 60,000, 70,000, లక్ష దాటిపోతూ ఉంది వ్యూస్. I said, how can they be so? దాని తర్వాత
ఇలాంటి యుఎస్ నుంచి కాల్స్ ఇవన్నీ వస్తున్నారు, అన్ని చోట్ల నుంచి కాల్స్. ఓకే. వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. నేను అనుకుంటా హౌ కెన్ బి ఇంత ఇదిగా ఎట్లా అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే లోటస్ పాండ్. జగన్ గారు లోటస్ పాండ్లో లేదు కదా, అది పాతది అప్పుడు. అది ఇప్పుడు వైరల్ అయితే ఇప్పుడు జాయిన్ అయిపోయింది. నాకు ఎంత అంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడే కలిశారు జగన్ గారిని, ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ అలా అని అంటున్నారు. నాకు నిజంగా అనిపించింది, నాకు ఇట్లానే ఉంటుంది సోషల్ మీడియాలో ఉంటే నిజంగా. అదే మళ్ళీ ఇంకొకటి ఏదో వేరేదో ఇంటర్వ్యూ, దాన్ని మళ్ళీ ఇప్పుడు చేసి ఇప్పుడే 4 hours ముందు దానికి. సో వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ, వెరీ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ ఫోన్ చేసి, వాట్ అన్ ఇంటర్వ్యూ, యూ హ్యావ్ సో మచ్ స్ట్రెంగ్త్ అండ్ ఇంత కామ్గా ఇంత స్ట్రెంగ్త్తో మీరు మాట్లాడారు అని చెప్పాను. సరే నా లింక్ మళ్ళీ ఆ లింక్ కోసం వెతుకుతున్నాను, అది అప్పుడు తీసిందే. సో ఎట్లా ఇప్పుడు జాయిన్ అవుతున్నారా వైఎస్ఆర్సీపీలో? వేరు వేరే అంటే మీ అభిమానులు ఎవ్రీబడి వాళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది కదా, కొంతమంది కొంత వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది కదా. సో ఐఎమ్ నాట్ రైట్ నో, ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్. అండ్ నాకు ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు. నేను ఓన్లీ ఐ వాంట్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్. నేను మాత్రమే. అఫ్కోర్స్ మా మనోరాలు ఇది అవన్నీ ఉంటుంది, బట్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్. అంటే ఎందుకు, అంటే రాజకీయాలు చూసి చూసి విరక్తి పుట్టిందా, లేకపోతే? విరక్తి అంతా మనకేం లేదు. మీలాంటి వాళ్ళకి గౌరవం ఒకటి చాలా ఇంపార్టెంట్, ఒక పదవి లాంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ప్రజల మధ్య ప్రజల చేత జేజేలు కొట్టించుకున్న వాళ్ళు ఒక్కసారిగా కామ్గా అలా ఉండాలంటే చాలా కష్టం. కండవ కప్పుకున్న తర్వాత ఏదో ఒక రోల్ ఇచ్చి మిమ్మల్ని యాక్టివేట్ చేస్తేనే మీరు ప్రజల్ని యాక్టివేట్ చేయగలరు. ఇది ఒకటి ఉంటుంది. అదే నిజం. అది న్యాయంగా ధర్మంగా మనం మాట్లాడుకుంటే మేము వెళ్ళి ఎవరిని అడగం ఎప్పుడు. ఒక్క జగన్ గారి దగ్గరే లాస్ట్ టైం నేను అది ఫస్ట్ టైం అదే 5 years బ్యాక్, అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు ఇవన్నీ చాలా గొడవలు జరిగింది కదా, చాలా జరిగింది. వైఎస్ఆర్ గారు పోయినప్పుడు నాకైతే ఎక్కడ మధ్య రోడ్లో అంటారు, రోడ్ల మధ్యలో నుంచో పెట్టిస్తే 4 రోడ్లు జంక్షన్ అంటే ఎటు పక్క వెళ్ళాలో తెలియదు. రాజకీయం తెలియదు మీకు అసలు. మాకు రాజకీయం తెలియదు, ఎవరు లేదు. లైక్ యూ ఫెల్ లైక్ యు ఆర్ అన్ ఆర్ఫన్. అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేదు. ఆ సిచ్యువేషన్ అది. ఒక పక్కన ఈయనేమో జగన్ గారేమో మీటింగ్లు పెట్టుకుని అది అక్కడ ఇది వదిలేసి అక్కడ వెళ్ళాలంటారు. అందరూ అంటారు, అమ్మ కష్టపడి గెలిచారు మీరు ఇక్కడ, అది రాజశేఖర్ గారు డ్రీమ్, లేకపోతే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకు, మీరు గెలవడం ఏంటి, ఎంత కష్టం మీద మీరు పాలిటిక్స్లో చాలా జరిగింది కదా. అలాంటప్పుడు మీరు అది వదలకూడదు. అది పైగా మీరు దేవుడు నాకు బ్లెస్సింగ్ అని చెప్పారు, దేవుడి పేరు వేరే తీశారు. నిజంగా దేవుడి పేరు తీసాను ఆయన వల్లేనే, మరి ఆయన్ని కూడా కాదని మీరు వెళ్ళినట్టు కదా అని అన్ని రకాలుగా మనుషులు అన్ని మాటలు అనేసరికి ఐ సెడ్ ఓకే, లెట్ మీ ఫినిష్ మై టర్మ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. అయిపోయి తర్వాత విషయం చదువుదాం. నెక్స్ట్ ఎలక్షన్ కూడా కంటెస్ట్ అదే ఎమ్మెల్యే కాబట్టి వద్దులే అనుకున్నాను, కానీ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు కంటెస్ట్ చేయాలి మీరు అలా అని. వద్దులే పాలిటిక్స్ మానేద్దాం అంటే కూడా కంటెస్ట్ చేశాం. తర్వాత ఏంటి, తెలంగాణ మీకు సంబంధించిన వారు, మీరు తెలంగాణ ఒకదానికి సంబంధించి అన్ని. ఆయన చనిపోయిన తర్వాత ఈ జగన్ గారి ప్రాబ్లం వచ్చి మళ్ళీ టీడీపీ అంటే నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు టీడీపీ అంటే ఏదో వీళ్ళందరూ జనం ఈమె ఇక్కడ టీడీపీలో జాయిన్ అయింది. టీడీపీ అవర్ మన రామారావు గారిది. అప్పుడు అక్కడ రామారావు గారు చనిపోగానే టీడీపీ కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నాను నేను, చాలా చోట్ల క్యాంపెయినింగ్ చేస్తున్నాను. పార్టీలో జాయిన్ అవ్వాలి, క్యాంపెయినింగ్ చేసి దాని తర్వాత జాయిన్ అవ్వడం. అక్కడ అయ్యో తెలుగు అక్కడ ఉంటే తెలంగాణ ఉంటే ఇక్కడ ఉండకూడదు. అంటే మేము నాకు మ్యాక్సిమం ఫాలోయింగ్ మాకు కూడా ఉంటాయి కదా, ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు. అందరూ జయసుధ ఫ్యాన్సే కదా, జయప్రద ఫ్యాన్స్ ఉంటారు. జయప్రద జయసుధ ఫ్యాన్స్ కొట్టుకుని వాడు ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ బోల్డ్ ఉండేదంట ఆడవాళ్ళ మధ్య, అలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో మాకు తెలుసు ఎక్కడ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ. లైక్ ఐ హ్యాడ్ బెల్ట్లు కూడా తెలుసు విచ్ ఏది, లైక్ ఐ హ్యాడ్ మ్యాక్సిమం ఫ్యాన్స్ ఇన్ నిజామాబాద్, వరంగల్, ఎక్కడెక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుందో, ఎక్కడ ఇవి ఉంటాయో, ఎక్కడ మహిళలు అన్నీ వెదర్ దానికి ఒక ఇది లేదు, ప్రతి మహిళ నాకు అభిమానులే అలా ఉండేవారు. బట్ సేమ్ టైం మనకి అలా కోస్తా మ్యాక్సిమం ఫాలోయింగ్. బికాజ్ నా సినిమాలో కూడా నా లాంగ్వేజ్ కానీ నా బాడీ లాంగ్వేజ్ కానీ
నేనంతా చూస్తే అక్కడ టిపికల్ తెలుగు వాళ్ళు లాగా ఉంటుంది. మీకు మొన్న శతమానం భవతి వరకు చూస్తే కూడా అది అక్కడ వాళ్ళ మై. సో ఐ రిప్రజెంట్ దోస్ పీపుల్. ఓకే. నా ఫ్యాన్స్ అన్ని చోట్ల ఉన్నారు. అలాంటప్పుడు వీ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు వన్ దీనికి. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే అన్ని చోట్ల ఉన్న అభిమానులు బోత్ స్టేట్స్ అది. సో దట్స్ వాట్ అది. బట్ వీళ్ళకి అర్థం కాదు, అది వేరే విషయం. సో మనం ఇప్పుడు వెళ్ళిపోయి చెప్పుకొని గెట్ టైర్డ్. డోంట్ వాంట్. ఎందుకంటే మన లక్, మన అదృష్టం, మై హార్డ్ వర్క్, యాజ్ అన్ యాక్ట్రెస్, మై పర్ఫార్మెన్స్ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై గుడ్ జర్నలిస్ట్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు, తర్వాత మై ఫ్యాన్స్, వీళ్ళందరి వల్ల ఇవాళ ఒక చీఫ్ మినిస్టర్ ఉన్న పక్కన గెస్ట్ ఆఫ్ ఆనర్గా మమ్మల్ని కూర్చోపెడతారు. మేము వెళ్తాం ఫంక్షన్స్లో ఉంటాం, మేము కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్. ఆ స్థాయికి మనం వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడో ఎక్కడో ఇస్తాం, లేకపోతే నేల మీద కూర్చోండి అని అంటే, ఐఎమ్ జస్ట్ సెయింగ్, అలాంటి ఆలోచిస్తుంది. రియల్లీ ఇది నాకు అవసరమా అని అనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.